హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఎట్లున్నారు అందరూ? ఇవాళనైతే ఈవినింగ్ టైంలో డ్యూటీ ఏం తగలలేదు, అలా అనేసి మా ఫ్రెండ్ గాడితో అయితే ఇట్లా తిరగడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అలా ఇంత చలిలోగిన చేతిలో కూల్ డ్రింక్ తాగుతూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడొచ్చు మీరైతే, ఇలా తిరుగుతున్నాం బయట. అసలు మనం ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చామంటే రీజన్ లేకుండానైతే బయటికి రాలేదు గాయస్. ఇప్పుడైతే తిన్నాము, అందుకే అలా అనేసి బయటకు వచ్చి తిరుగుతున్నాము. మా ముందటికెంచే ఒక బాయ్ అయితే పోతుండు, ఆయనకినే మాతోటే కలిసి వచ్చిండు, కనిపిస్తలేడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నాను అనమాట. మేమిద్దరం అయితే కలిసి వెళ్తున్నాము. ఆయననైతే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గాయ్స్, నా అవుట్ఫిట్కి నా షూస్కి అయితే అస్సలు మ్యాచ్ కాలేదు. అలా అని చూస్తే వీడు వేసిన అవుట్ఫిట్కి వీని షూస్కి అయితే కరెక్ట్ మ్యాచ్ అయింది. ముఖం కనిపిస్తలేదా? కొంచెం దగ్గరకు వస్తా. గాయస్, మేమిద్దరం అయితే ఇక్కడ నిలబడ్డాము. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అలసిపోయి ఇక్కడనైతే నిలబడ్డాము. చూస్తే ఇలానైతే ఉంది వ్యూ. అన్ని బిల్డింగ్స్ సేమ్ ఉన్నాయి, చూడొచ్చు మీరైతే. గాయస్, రూమ్లో చికెన్ కర్రీ వండుదామని చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చాము. 1 కేజీ చికెన్ వచ్చేసి 15 రియాల్స్ అయితే పడుతుంది. ఇలాంటివి 3 అయితే తీసుకున్నాము. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసి మటన్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. దాంతోపాటు కావాల్సినన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు, దాంతోపాటు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవాక వేయించుకొని ఆ తర్వాత చికెన్ అయితే వేసేసాము గాయస్. గాయస్, ఇందులోనైతే చికెన్ కర్రీ చేసేసాము. ఇందులో అయితే ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే నడుస్తుంది. ఫైనల్గా ఇవి 2 అయితే చేసేసాము, చూడొచ్చు మీరైతే. గాయస్, ఇప్పుడైతే మా ఇంకో ఫ్రెండ్ అయితే మా రూమ్కి అయితే తొలగరావడానికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ చాలా పెద్దగా కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది మా ఏరియాలోనే. ఇది అసలు ఇక్కడ జామ్ చూసుకుంటే బండ్లన్నీ ఆగిపోయినాయి, జస్ట్ ఇప్పుడే కదిలిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జ్. ఫైనల్గా నేను అనుకున్న లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. నేను వచ్చింది ఇతన్ని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఆ ఫ్రెండ్ రాగానే ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుకింగ్ చేసుకున్నవన్నీ కార్లో వేసుకొని ఇంకో ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అలా రోడ్ పైన వస్తుంటే ఈ బిల్డింగ్ అయితే కనిపించింది, చాలా యూనిక్గా ఉంది. దీని పేరు వచ్చేసి మినిస్ట్రీ సంథింగ్ ఏమో ఉంది. ఫైనల్గా మేము 6 మెంబర్స్ అయితే వచ్చాము.
ఆ ఫ్రెండ్తో కలిపి 7 మెంబర్స్ అన్నమాట. చికెన్ అయితే చూడ్డానికి సూపర్గా ఉంది, కలర్ఫుల్గా. దాని టేస్ట్గా అయితే అదిరిపోయింది. చికెన్తో పాటు కూల్ డ్రింక్స్ అయితే వేసేసామన్నమాట. రూమ్లో నైట్ 3కి వెళ్ళిన మేము బయటకు వచ్చేసరికి 6 అయితే అయిపోతుందన్నమాట. అక్కడ బాయ్ చెప్పేసి అయితే మేమైతే మా రూమ్కి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియోలో ఇంతే గాయస్. వీడియో నచ్చినట్లయితే డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ బాయ్.